మదనాభిరాముడు అనే రాజుగారి కూతురు పేరు యామిని పూర్ణతిలక. ఈమె చాలా సౌందర్యవతి. ఈమెకి ఒక వ్రతం ఉంటుంది, గుడ్డివాళ్ళని చూడకూడదని. ఈమెకి విద్య నేర్పడానికి బిల్హనుడు అనే కవిని తీసుకొస్తాడు రాజుగారు. అతడు యువకుడు, అందగాడు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటే ప్రేమలో పడతారని కవి గుడ్డివాడని కూతురు చెబుతాడు. కూతురు కుష్టిదని కవికి చెబుతాడు. చెప్పి మధ్యలో ఒక తెర అడ్డు పెట్టించి విద్య నేర్పిస్తూ ఉంటాడు. ఒక సందర్భంలో కవి చంద్రుడిని అద్భుతంగా వర్ణించేటప్పటికీ కూతురికి ఈ రాకుమారికి అనుమానం వస్తుంది, గుడ్డివాడైతే ఇంతలా వర్ణిస్తాడని. తీరా చూస్తే ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటే అద్భుతంగా అందంగా ఉన్నాడనిపించి ఇద్దరు కూడా ప్రేమలో పడతారు. ఈ విషయం రాజుగారికి తెలిసి బిల్హనుడిని బంధిస్తాడు కారాగారుడు. కూతురు వచ్చి ప్రాధేయపడి మాకు పెళ్లి చేయమని అడుగుతుంది. బిల్హనుడు ఒక పద్యం రాసి పంపిస్తాడు. ఆ పద్యం చూసిన తర్వాత రాజుగారు వీళ్ళిద్దరికీ కలిపి వివాహం చేస్తాడు. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.